అందరికీ నమస్తే. ఇప్పుడు అందరికీ బర్డ్ ఫ్లూ భయం చుట్టుకున్నది. నిజానికి తెలంగాణకు ఇంకా బర్డ్ ఫ్లూ రాలేదు. ఏపీలో తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి ఇంకా కొన్ని ఏరియాల్లో మాత్రమే ప్రస్తుతం బర్డ్ ఫ్లూతో అక్కడ ఫామ్ రైతులు నష్టపోతున్నారు, అక్కడ కోళ్ళు చనిపోతున్నాయి. కానీ తెలంగాణకి రాని బర్డ్ ఫ్లూ గురించి ఆల్రెడీ మీడియా మొత్తం పాడు చేసింది. ఆల్రెడీ బర్డ్ ఫ్లూ వచ్చినట్టు, తెలంగాణలో ఎవరు చికెన్ తినొద్దని, చికెన్ తింటే మీరు కూడా చనిపోతారని సోషల్ మీడియా మొత్తం ఫామ్ రైతులను నాశనం చేసేసింది. ప్రభుత్వం కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్లో ఎక్కడ బర్డ్ ఫ్లూ వచ్చింది, మీరు చికెన్ తినొద్దని లేదు. కానీ ఆ సర్క్యులర్ ఇంగ్లీష్లో ఉంది. ఆ సర్క్యులర్ని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో తిప్పి ప్రభుత్వమే చెప్తుంది చికెన్ తినొద్దని ఆర్డర్ చేసింది. ఎవరు చికెన్ తినొద్దని ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చిండ్రు. ఫైనల్గా 280 రూపాయలు కిలో ఉన్న చికెన్ ఒక్క రోజులోనే 100 రూపాయలకు పడిపోయింది. ఈ పూర్తి వార్త చూసే ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో కింద ఉన్న బటన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియో చూస్తున్న వాళ్ళలో 100కు 60 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కానీ మన ఛానల్ టార్గెట్ చేస్తున్న వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా రిపోర్ట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, యూట్యూబ్కు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ మద్దతు నేను అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తర్వాత అక్కడ ఒక బెల్ బటన్ కూడా ఉంటుంది, బెల్ బటన్ కూడా నొక్కండి. ఇక పూర్తి వీడియోలోకి పోతే, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లేఖనే అందరూ వాట్సాప్లో తిప్పుతున్నది. దీని కింద తెలుగులో రాస్తున్నారు ఏమని, ప్రభుత్వం చికెన్ తినొద్దని జనాలను అలర్ట్ చేసింది, జనాలకు ఆర్డర్ చేసింది, చికెన్ తింటే మీకు కూడా బర్డ్ ఫ్లూ వస్తుంది అనేది ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ లేఖను అందరూ సర్క్యులేషన్లో పెట్టినారు. నిజానికి ఇది అందరూ జిల్లా కలెక్టర్లకు యానిమల్ హస్బెండరీ సంబంధించిన డిపార్ట్మెంటు అలర్ట్ మాత్రమే ఇచ్చింది. ఏమని అలర్ట్ ఇచ్చింది, పక్క రాష్ట్రం ఏపీలో బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అక్కడి నుంచి ఈ కోళ్ళ వ్యాన్లు మొత్తం రాకుండా బార్డర్లోని చెక్ పోస్టులు పెట్టినాం, అవేం రావు. కానీ ఇక్కడ ఉన్న ఈ రైతులను, ఈ కోళ్ళ పెంపకదారులు ఉంటారు కదా, ఆ రైతులకు అవగాహన కల్పించండి. ఆ ఫామ్ల చుట్టూ బయోసెక్యూరిటీ ఏర్పాటు చేసే విధంగా మీరు ప్లాన్ చేయండి. ప్లస్ వాళ్ళని పిలిచి ఆ కోళ్ళ ఫామ్ల యజమానులతో మాట్లాడండి. ఇక్కడ ఒకవేళ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఇక్కడ కోళ్ళకి వెంటనే సమాచారం ఇవ్వండి. సేమ్ టైం 1-2 కోళ్ళు అస్వస్థతకు గురైతే వాటిని తీసుకుపోయి భూమిలో పూడ్చిపెట్టండి. ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వండి అని మాత్రమే ఆ సర్క్యులర్లో ఉంది. ఈ నెల 8వ తేదీన ఇచ్చిన సర్క్యులర్, అది అందరు జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన సర్క్యులర్. ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా ఇంకా బుక్ కాలేదు. ఒక్క ఏపీ నుంచే కాదు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మొత్తం మన తెలంగాణకు బార్డర్స్ స్టేట్స్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న కోళ్ళు చనిపోతున్నాయి. కాబట్టి ఆ కోళ్ళకి రాకుండా జాగ్రత్తలు తీసుకోని మాత్రమే ఆ సర్క్యులర్లో ఉంది. మొత్తం 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసిండ్రు. అక్కడ నుంచి కోళ్ళు కానీ లేకపోతే కోడి గుడ్లు కానీ అవేవి కూడా తెలంగాణకు రాకుండా, అవి వస్తే ఇక్కడ కూడా అదొక అంటువ్యాధి కాబట్టి అది ఇక్కడ బర్డ్ ఫ్లూ రాకుండా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకున్నది. కానీ కొంతమంది కావాలని ఆ సర్క్యులర్ని పెట్టి ఇక్కడ బర్డ్ ఫ్లూ వచ్చింది, ఎవరు చికెన్ తినొద్దని వార్తను, ఒక నెగిటివ్ వార్తను ప్రచారం చేయడం వల్ల, దాన్ని అనవసరమైన వార్తను సర్క్యులేషన్ చేయడం వల్ల ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలకు పోయినరు. ఇప్పుడు కిలో చికెన్ 100 రూపాయలకు, ఒకప్పుడు మొన్నటిదాకా లైవ్ చికెన్ కూడా 100 రూపాయలకి ఇవ్వలే, కానీ ఇప్పుడు లైవ్ కాదు, స్కిన్లెస్సే 100 రూపాయలకు ఇస్తున్నారు. మొత్తం మన తెలంగాణలో రోజు 6 లక్షల కిలోల చికెన్ అమ్ముడైతే ఇప్పుడు కేవలం 3 లక్షల కిలోల చికెన్ మాత్రమే అమ్ముడుపోయిందట. మొత్తం చికెన్ షాపులంతా కూడా గిరాకీ లెక్క వెలవెలబోయినాయి. రోజు పొద్దుగాలు లేస్తే గిరాకీని చూసిన వాళ్ళు ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ వార్త రాగానే మొత్తం చికెన్ షాపులన్నీ కూడా ఖాళీగా కనిపిస్తాయి. మన రాష్ట్రంలో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం ఈ 4 జిల్లాల్లో అక్కడక్కడ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న కోళ్ళు కొన్ని గుర్తించినట్టుగా చెప్తున్నారు. వాటిని ల్యాబ్కు పంపించారు. అసలు బర్డ్ ఫ్లూ వచ్చిందా లేకపోతే ఆ సంబంధం లేకుండానే కోళ్ళు చాలా వరకు అనారోగ్యంతో చనిపోతూ ఉంటాయి కోళ్ళ ఫారాల్లో. కాబట్టి అట్లాంటిది ఏమైనా తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నాయా, బర్డ్ ఫ్లూ వచ్చిందా అనే విషయాల్ని ప్రభుత్వం తేల్చే పనిలో ఉంది. అంతవరకు మాత్రమే. ఇప్పుడు అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోడిని తాకితే బర్డ్ ఫ్లూ మనిషికి వస్తుందా లేకపోతే మనిషి నుంచి కోడికి బర్డ్ ఫ్లూ వచ్చిందా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది పక్షుల్లో వచ్చే ఒక సాధారణమైన ఒక వ్యాధి, H5N1 వైరస్. ఇది కూడా మన కరోనా వైరస్ లాగానే ఇది అంటువ్యాధి కూడా. వైరస్ సోకిన పక్షులు ఉంటాయి కదా, అంటే కోళ్ళు, పావురాలు ఏమైనా ఉండొచ్చు. వాటి శ్వాసకోశ స్రావాలు అంటే గాలి పీల్చి వదిలేసే రంధ్రాల ద్వారా వచ్చే స్రావాలంటే ద్రవం, ఆ ద్రవాల ద్వారా
ఈ వైరస్ వస్తుందని చెప్తున్నారు. తర్వాత రక్తంతో కూడా వ్యాప్తి చెందుతుంది. కోడి రక్తం, పక్షి రక్తం, అట్లాంటి రక్తాల కూడా 1997 నుంచి 2004 వరకు మొత్తం దేశంలో నేను చెప్పేది 954 మంది సోకితే దానిలో 464 మందికి మరణించారు. ఇది మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే ఒక మనిషికి బర్డ్ ఫ్లూ వస్తే ఆ బర్డ్ ఫ్లూ మళ్ళీ ఇంకొక మనిషికి ఆ మనిషి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ కోళ్ళకు మాత్రం వస్తుంది. ఒక కోడి కనుక బర్డ్ ఫ్లూ వస్తే ఇంకా పక్కనున్న కోళ్లకు అవసరమైతే ఆ కోళ్ళ ఫారానికి, ఇంకా అవసరమైతే పక్కనున్న కోళ్ళ ఫారాలకు, ఇంకా అవసరమైతే ఈ పక్కన ఉన్న అన్ని కోళ్ళ ఫారాలకు, తర్వాత సరిహద్దులు దాటి రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం అయితే ఈ బర్డ్ ఫ్లూలో ఉంటుంది. ముఖ్యంగా కోళ్ళ ఫారాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం బర్డ్ ఫ్లూ లక్షణాలు వచ్చే అవకాశం, ఆ ప్రమాదం ఉందని చెప్తున్నారు. అది కేవలం జలుబు కావడమే ప్రధానమైన లక్షణంగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. కానీ మొత్తం చికెన్ తినకుండా ఉండడం దీనికి సొల్యూషన్ కాదు. సేమ్ టైం బర్డ్ ఫ్లూకు టీకా లేదు. బర్డ్ ఫ్లూకి ఇంతవరకు మందు కనిపెట్టలేదు. బర్డ్ ఫ్లూ వస్తే కోళ్ళన్నీ చనిపోవడమే, కోళ్ళన్నీ పూడ్చిపెట్టడమే. కాకపోతే తెలంగాణలో ప్రమాదకర స్థాయిలో కాదు కదా, ఇప్పటిదాకా ఇంకా బర్డ్ ఫ్లూ వచ్చినట్టుగా ప్రభుత్వం ఎక్కడ కనిపెట్టలేదు. చికెన్, కోడిగుడ్లు తినేందుకు భయపడుతున్న జనాలకు డాక్టర్లు మాత్రం ఒక సూచన చేస్తున్నారు. చికెన్ తిన్నా, గుడ్డు తిన్నా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అధిక ఉష్ణోగ్రతలతో ఈ వైరస్ బతకదని పశువైద్యులు చెప్తున్నారు. అంటే దాన్ని వేడి చేసి బాగా ఉడికించి చికెన్ తినడం, లేకపోతే గుడ్డు కూడా ఆమ్లెట్ లాంటివి తినకుండా బాగా బాయిల్ చేసి ఉడికించి తింటే ఎట్లాంటి సమస్య లేదని చెప్తున్నారు. 100 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉడికిస్తే అందులో ఎట్లాంటి వైరస్ ప్రభావం ఉండదు. ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదు. మనుషులపై ఇది ఎట్లాంటి ప్రభావం చూపదు అని డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఎనీవే, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందే. సేమ్ టైం తప్పుడు వార్తల వల్ల ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులేషన్లో లేని విషయాన్ని, చికెన్ తినొద్దు అన్న సర్క్యులేషన్ లేకపోయినా చికెన్ తినొద్దని ప్రచారం చేసినందువల్ల ప్రస్తుతం తెలంగాణలో కూడా చికెన్ ధరలు నేలమట్టమైనవి. పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టాలకు పోయినారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.